యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనం ఈ మధ్య కాలంలో సాధారణంగా హైవేల్లో వెళ్తుంటే ఇటువంటి సెంటర్లు, ఇటువంటి కేంద్రాలు విరివిగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డాబాల దగ్గర, పెద్ద పెద్ద పెట్రోల్ బంకుల దగ్గర ఇటువంటి కేంద్రాలు చిన్న చిన్న స్టాల్స్లా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఇవి తెలుగులో కనిపించవు, తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయి. ఈ ఏంటి 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 అని అనుకుంటామే తప్ప వీటి గురించి పెద్దగా తెలుగు వారికి ఎవరికి పరిచయం లేదు. ఇవి ఏంటి అంటే DEF. DEF అంటే డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్. దీన్నే ఏడి బ్లూ కానీ యాడ్ బ్లూ అని అంటుంటారు. ఈ యొక్క ద్రవం ఏంటంటే ఇంధన కాలుష్యాన్ని తగ్గించే ద్రవం. ఇంజన్ నుంచి వచ్చే అటువంటి కాలుష్యాన్ని తగ్గించడం కోసం లేటెస్ట్ వర్షన్ BS6 వాహనాలు, ముఖ్యంగా ట్రక్కులు ఎక్కువ విరిగా వాడే ట్రక్కులలో ఈ వర్షన్లో ఈ యొక్క DEF డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ వాడకం కోసం ప్రత్యేకంగా డీజిల్ ట్యాంక్ పక్కనే మరో ట్యాంక్ ఏర్పాటు చేశారు ప్రతి వాహనంలో. ఎందుకు అంటే పొల్యూషన్ తగ్గించడం కోసమే. ఈ యొక్క కేంద్రాలు, ఈ యొక్క స్టాల్స్ ఎక్కువగా ట్రక్కులు ఇతర దేశాలు, రాజస్థాన్, గుజరాత్, హర్యానా ఇటువంటి లాంగ్ రన్ చేసే ట్రక్కులకు ఎక్కువ వాడతారు. అందుకోసం అని చెప్పేసి మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఇంత భారీ ట్రక్కులు అంత దూరం వెళ్ళవు కాబట్టి అక్కడి నుంచి వచ్చే వాళ్ళ కోసం ఇటువంటి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఎక్కడున్నామంటే నార్కట్పల్లి అద్దంకి రహదారి, హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే మార్గం, నెల్లూరు వెళ్ళే మార్గంలో ఉన్నాం. ఇక్కడ ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర, ప్రతి డాబా దగ్గర ఇటువంటి కేంద్రాలు ఉన్నాయి. విషయం ఏంటంటే ఈ కేంద్రాలు కూడా తెలుగు వారు ఎవరు పెట్టట్లేదు, అందుకోసం తెలుగు బోర్డులు లేవు. ప్రజెంట్ మనం హర్యానా డాబా దగ్గర ఉన్నాం. హర్యానా డాబా దగ్గర ఎవరైనా యాజ్ యూజువల్గా స్థానిక రాష్ట్రం వాళ్ళు అవుతూనే ఉంటారు. హర్యానా పనులు ఇక్కడ ఎక్కువ అవుతుంటారు. ఈ ప్రతి ఒక్క BS6 హర్యానా ట్రక్ వచ్చేసి ఇక్కడ ఆగడం, వాళ్ళు తీసుకోవడం, ఈ యొక్క DEF ద్రవాన్ని వారి యొక్క ట్యాంకులలో కొనుక్కోవడం జరుగుతుంది. ఈ యొక్క DEF ద్రవం లీటర్ వచ్చేసి 50 రూపాయలు ఉంటుంది. వారు చెప్పేది ఏంటంటే 500 లీటర్ల డీజిల్కి 50 లీటర్ల ఈ యొక్క డీజిల్, ఈ యొక్క ద్రవం DEF ద్రవాన్ని వాడాల్సి వస్తుంది అంటున్నారు. దీంట్లో యూరియా 32.5%, డియోజనైడ్ వాటర్ 67.5% కలిగిన ఒక మిశ్రమం ఉంటుందని చెప్తున్నారు. దీనివల్ల లాభాలు ఏంటి, సరే వీళ్ళు ఎంతకు వాడతారు ఏందో ఇప్పుడు మనతో పాటు హర్యానా చెందిన లారీ మిత్రుడు ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. भाई कब से यूज़ कर रहे हैं ऑयल को? ये मेरे को तो हो गया 2 साल इसको यूज करते करते, लेकिन ये रिलीज हुआ था 2020 में रिलीज हो गया था मेरा गाड़ी। जब से आया मुझे 2 साल हो गया इसको यूज करते करते, अच्छा आ रहा है जब से यूज करने लगे हम इसको। कितने रेट है 1 लीटर का? इसका 50 रुपीज़ रेट है 1 लीटर, 50 रुपीज़ में आता है 1 लीटर। फुल टैंक कितना है? फुल टैंक 50 लीटर का होता है हमारा, उसके हिसाब से भराते हैं। जैसे चेन्नई जाना टाइम से हिसाब से, उस हिसाब से इसमें डलाना। एक बार फुल टैंक कराए तो इसका होता है 16 किलोमीटर चलता है। 16 किलोमीटर? हाँ 16 किलोमीटर में हो जाता है एक बार फुल टैंक कराने से। एक बार फुल टैंक कराए तो 1600 किलोमीटर हो जाता है। ये ऑल स्टेट्स में एक ही रेट है? हाँ एक ही रेट है। 1 लीटर? हाँ 50 रुपये। 50 रुपये। ऑल इंडिया कहीं पर भी चले जाओ एक ही रेट मिलेगा। कहाँ से आया? हरियाणा से आया, चेन्नई जा रहा। ये मेरा गाड़ी है BS6 गाड़ी। ये यूरिया इसलिए डलाया जाता है कि माइलेज अच्छा आता है, इसका प्रदूषण नहीं होता है। BS6 में भी डलता है, BS4 में भी डलता है।
यह भी गाड़ी में अच्छा रहता है, माइलेज अच्छा देता है और इसमें जो प्रदूषण होता है, धुआं होता है काला, वो नहीं आता इससे। अच्छा रहता है ये इंजन के लिए इसमें गाड़ी। ఇది చూస్తున్నారు కదా, ఈ యొక్క ఏడీ బ్లూ ఆయిల్ అవుతుంది, డీజిల్ ఎక్సెస్ ఫ్లూయిడ్ ఆయిల్ అవుతుంది. ఇది వచ్చేసి ఒక ఫుల్ ట్యాంక్ చేసినట్లయితే 1600 కిలోమీటర్ల వరకు చాలా సాఫీ ప్రయాణం జరుగుతుంది అంటున్నారు. ఇంధనం ఆగొస్తుంది, తర్వాత పొల్యూషన్ ఉండదు, ఇంజన్ పవర్ కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటుందని చెప్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క ట్రక్కుల వారికి అయితే ఆదానం బాగా ఉంది. BS4, BS6 వాహనాలకు విరిగా ఇది వాడితే లాభం అని చెప్తున్నారు. వారి యొక్క భాషలో DEF AD బ్లూ అనే బదులు యూరియా డైరెక్ట్ యూరియా అనేస్తున్నారు. ఈ యొక్క యూరియా ద్రవం వాడేసి ట్యాంకుల్ని మంచిగా ఉంచుకోవడానికి వాళ్ళు కూడా చెప్తున్నారు.